అత్త కోడళ్ళ టెంపుల్, ఇక్కడ సాస్ బాహు టెంపుల్ అని దీన్ని పిలుస్తారు. ఇది రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో ఉదయ్పూర్కి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఏ పూజలు చేస్తలేరు, కానీ పురాతన కాలంలో ఇక్కడ విష్ణు భగవాన్ని పూజ చేసేటోళ్ళంట. ఇప్పుడైతే ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసేసారు. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా అద్భుతమైనది ఇది, చాలా మంచి కట్టడం ఇది. చూస్తారు కదా, చాలా అద్భుతమైంది. 11వ శతాబ్దానికి చెందిన టెంపుల్ ఇది. దీన్ని సాస్ బాహు టెంపుల్ అని ఎందుకు పిలిచారంటే, టెంపుల్స్ 2 పక్కనే ఉంటాయన్నమాట. ఇక చూడండి దీన్ని ఎంత అందంగా కట్టిరు చూడండి. లోపలికి పోయినాక ఆ 2 టెంపుల్ ఎట్లుంటాయనేది చూపిస్తా. చూడండి, దీని ముందు ఆర్చ్ ఇది. పాతకాలంలో వాళ్ళ రాజుల కాలంలో నాటిది ఇది. చూడండి ఎంత బాగుంది. ఇండ్లకించి ఎంట్రెన్స్ పోవడము. అప్పట్లో పబ్లిక్ పెద్దగా ఉండేది కాదు కదా అట్లా. ఇగో టెంపుల్స్ అక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది 2 పక్కనే ఉండడం వల్ల దీన్ని సాస్ బాహు టెంపుల్ అని పిలుస్తారు. ఒకటి శివుడిది, ఇంకొకటి విష్ణువుది. కాబట్టి దీన్ని సాస్ బాహు టెంపుల్ అని దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నిజానికి ఇది సాస్ బాహు అంటే నిజంగా అత్త కోడళ్ళకు సంబంధించింది కాదు. అందరు ఏమనుకుంటారు అంటే ఒకటి అత్తది ఒకటి కోడలదేమో అని అనుకుంటారు, కానీ నిజానికి అది కాదు. ఒకటి అత్తది కోడలిది కాదు. ఇది సాస్ బాహు టెంపుల్. ఒకటి శివుడిని, ఒకటిని విష్ణు భగవాన్ని కోసం ఈ టెంపుల్ కట్టడం జరిగింది. అత్త కోడలు అప్పట్లో రాజుల భార్యలు ఆ విధంగా పూజలు చేసేటోళ్ళంట. కోడలు ఒక దేవుణ్ణి, అత్త ఒక దేవుణ్ణి పూజ చేసేటోళ్ళు. ఇది విష్ణు దేవుని టెంపుల్. ఎట్లా చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న ఆర్కియాలజీ ఉంటుంది, దాన్ని చూసి చెప్పవచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మొత్తం కట్ చేసారు. చూడండి, మొత్తము దీన్ని కాల్చి వచ్చిన విజిటర్స్ ఉంటారు కదా, దీన్ని ఏమన్నా చేయగలరని దీంట్లో ఏమైనా ఫోటోలు తీసుకొని ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఆ విధంగా ఎవరికి తెలియదని ఆ విధంగా విష్ణు భగవాన్ది ఇక్కడ స్టాచ్యూ ఉంటుండే. దాన్ని తీసేసి ఆర్కియాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్లలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచుతారు. ఇక్కడ డిజైన్ చూడడానికి ఎంత బాగుంది. దీన్ని క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీని మీద ఆర్కియాలజీ దీని డిజైన్ ఉంటుంది చూడు, చాలా నీట్గా కనిపిస్తుంది. అంత మంచిగా క్లీన్గా చేస్తారు వీళ్ళు. ఈ డిజైన్ ఎంత చూస్తే చూడండి ఎంత మంచిగా ఉందంటే కజేరియా టెంపుల్ గుర్తొస్తుంది. కజేరియా టెంపుల్ అంటే కామసూత్ర టెంపుల్ అంటుంది. అది మధ్యప్రదేశ్లో ఉంటుంది, చాలా ఫేమస్. అది మస్తు ఉంటాయి. మొత్తం దాని మీద ఆర్కియాలజీ అయితే ఏమన్నా దాన్ని ఏం చెప్తారంటే అంత మొత్తం సేమ్ మైండ్ ఖరాబ్ అయిపోలా వాటిని చూస్తే.
ఇట్లా ఉంటాయి అవి. చూడండి ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్న గుడులు ఇవి. గుడి వెనకాల మామూలుగా మనం పోయే గుళ్ళలో కూడా ఉంటాయి కదా సైడ్లో, అట్లా చిన్న చిన్న గుడులు ఇవి. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కజిరెడ్డి టెంపుల్లో ఉన్నట్టే ఉంటాయి. ఇక్కడ చూడండి బాగా చూడండి నీట్గా మంచి అప్పట్లో చెక్కినాయి ఇవి. ఇక్కడ శివుడు పార్వతి ఇట్లా ఉన్నాయి, అవి పగలగొట్టేసిరు. కానీ ఇక చూడండి మొత్తం నీట్గా. అప్పట్లో వాళ్ళు మనకంటే ఇప్పుడు మొత్తం సినిమాలు వచ్చేసినవి అవి కొడతాం. ఇప్పుడు అప్పట్లో అవన్నీ ఏం లేకుండే కదా, గుళ్ళలోనే డైరెక్ట్ పెట్టేసారు. కానీ చెక్కడం మాత్రం అద్భుతం అని చెప్పుకోవాలి. అంత అద్భుతంగా చెక్కిరు, అంత నీట్గా. అసలు చాలా ఓపిక ఉండాలి వాటిని చెక్కాలంటే. సన్న సన్న సందులకి వెళ్ళి చెక్కినేస్తున్నాయి చూడండి ఎంత అబ్బా అబ్బా అబ్బా, ఇంత క్లీన్గా చెక్కిరు అసలుకి. ఈ రోజుల్లో అసలు మిషనరీతో చెక్తున్నారు, కానీ అప్పట్లో చిన్న ఉలితోనే సైజులు అలాగలాగ సైజులు ఉంటాయి, ఆ సైజుల ఉలిలతోనే ఎట్లా చెక్కిరు. ఇది ఓన్లీ రాజస్థాన్ వాళ్ళకి మాత్రమే అవుతుంది ఇది, ఇంత మంచిగా నీట్గా చెక్కడం. మన వాళ్ళు ఎవ్వరి వల్ల కాదు. చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. లోపల ఇట్లా చూడండి డిజైన్ చెక్కిరు. ఇవేవి అతకబెట్టినే కాదు, జస్ట్ ఆ కొండరాయి ఉంటుంది కదా, కొండరాయిని తీసుకొచ్చి చెక్కినాయి ఇవన్నీ. ఇది శివుని టెంపుల్. ఇలా లింగం ఉంటుండే. ఇక్కడ మొత్తము శివునికి సంబంధించినవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పార్వతీదేవి కానీ శివుని కానీ సంబంధించినవి చాలా చిన్న చిన్న బొమ్మలు చెక్కబడినాయి. కాబట్టి ఇది శివుని టెంపుల్. ఇది చాలా అద్భుతంగా ఉంది అసలు. నిజంగా ఈ చెక్కడం అనేది నాకైతే చాలా బాగుంది. దీని ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని కాపాడుతున్నారు అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. చాలా ఉన్నాయి అసలుకి, నాకైతే చాలా మంచి అనిపించింది. ఈ సహస్రబాహు టెంపుల్ అనేది నిజానికి సహస్రబాహు టెంపుల్ దీని పేరు. దీన్ని ఏం చేసిరంటే 1000 సంవత్సరాల కింద పక్కపక్కకు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని సహస్రబాహు టెంపుల్ అని అట్లా పెట్టేసారు. అంతేకాకుండా అత్త కోడలు కూడా అలాగలాగా దేవుళ్ళని పూజించడం వల్ల, అత్త ఒక గుడి కోడలకు గుడి పూజించడం వల్ల ఆ విధంగా దీనికి పేరు వచ్చేసింది సహస్రబాహు టెంపుల్ అని. ఇది 11వ శతాబ్దానికి 10వ శతాబ్దానికి చెందింది. ఇది సహస్రబాహు టెంపుల్ అంటారు. ఉదయ్పూర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరన్నా కానీ వెళ్తే ఇది విజిట్ చేయండి. ఇది ఒకటే కాకుండా ఒకవేళ విజిట్ చేస్తే ఏక్లింగ్జీ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది, అది కూడా చూసి రండి. టైమింగ్స్ అనేది పాత వీడియోలో పెట్టిన లాస్ట్ వీడియోలో. అట్లనే జైన్ టెంపుల్ ఉంటుంది, జైన్ టెంపుల్ కూడా చూడండి చాలా బాగుంటుంది. ఏం చెక్కిరు చూడండి, అబ్బా ఇంత నీట్గా ఇంత అద్భుతంగా చెక్కడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా పోతే మాత్రం ఇంత కూడా మైండ్ అనేది డిసప్పాయింట్ అవ్వదు, ఇంత కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆడికి వచ్చినందుకైతే వర్త్ అనిపిస్తుంది మనకు ఆడదాకా పోయినాక. అంత నీట్గా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఎవరైనా పోతే ఆ చెక్కడాలు ఆ అద్భుతాలు అవి చూడంగానే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. సో ఎవరైనా పోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి, చూడండి. నాకైతే ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది. ఈ టెంపుల్ పక్కా వెనకాల ఉంది మాత్రం మిస్ అవ్వకండి. ఇది శివునిది, చాలా బాగుంది అసలు. దాని మీద ఆర్కియాలజీ అయితే దాని మొత్తం మస్తు అంటే మస్తు వచ్చింది. దాన్ని చెక్కడం అనేది చాలా అద్భుతంగా చెక్కారు. అవతలది విష్ణు భగవాన్ది కూడా చాలా బాగుంది, కానీ ఇది నీట్గా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.